జీడిఎం సంఘం 100 సంవత్సరాలు మన ఫిబ్రవరిలో సంపూర్తి చేసుకుంది. 100 సంవత్సరాల పండుగ మనం చేసుకున్నాం. మీకు అందరూ గుర్తే. ఆ రోజు సంఘస్థులకు సరైనటువంటి అవకాశం లేకుండా పోయింది. అంటే దేనికోసం అంటే చెప్తున్నాను కదండి. నా చిన్నప్పుడు నాకు తెలిసి తెలనప్పుడు జెసికం పంతులం గారు ఉండేవారు. అంతకుముందు జాకోబ్ మాస్టరు, అంతకుముందు సిడిపి బెమ్మయ్య గారు. ఈ పేరు చరిత్ర ఉంది నా దగ్గర. సో బోడిగూడెంలో సుమారు 100 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడి విత్తనాలు నాటబడి అవి పెరిగి పెద్దవై ఇవాళ ఇంత సంఘంగా విస్తరించిందంటే దేవుని ప్రేమ. ఆ రోజు 100 సంవత్సరాల క్రితం బ్రాహ్మణి దొర గారు, అజ్మన్ దొర గారు, టిల్స్లీ గారు, ఇట్లా చాలా మంది ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చి సువార్త ప్రకటించి కొన్ని సంఘాలు స్థాపించారు. సో నాకు ఒక తెలిసినప్పుడు పంతులం గారు, జెసికమ్మ గారు, ఆవిడ తరువాత నాన్నగారు, మీకు అందరూ తెలిసిన విషయమే. నలుగురు ఉండేవారు ముసలోడు. ఆ నలుగురితోటి అలాగా ఈడ్చుకుంటూ అలాగా కాలక్రమేణి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఎంత చేసింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు సంపూర్తి చేసుకున్న సందర్భంలో ఆ రోజు మరి ఏంటంటే చుట్టాలు ఎక్కువ వచ్చేసి చుట్టాలే అంతా చేశారు. స్థానిక సంఘానికి అవకాశం లేదు. నాకు బాధ లేనప్పుడు మన యవనస్తులతో కొంతమంది మాట్లాడినప్పుడు ఏం బాధపడవసరం లేదు, ఏదైనా క్రిస్మస్ పండుగ ఉంది, ఆ రోజు మన సేవకులు మనం మనస్ఫూర్తిగా సన్మానం చేసుకున్నామని బిడ్డలు నాతో మాట్లాడారు. ఆ విషయం నేను అంగీకరించాను. కాబట్టి యవనస్తులు పురుషులు వచ్చేసి నాన్నగారికి, స్త్రీలు వచ్చి అమ్మగారికి చిన్న షాలు దండేసి సన్మానం చేసి వారి యొక్క సేవకు మనం కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం మనకు వచ్చినందుకు దేవునికి ఎంతైనా వందనస్తులం. దయచేసి నాన్నగారు అమ్మ పైకి వస్తారు. రండి ఒకసారి రండి మీరు ఇద్దరు పైకి. అయ్యా నాలుగు కానీ జయ గారు ఎవరు ఉన్నారా? పండుగ గారు ఎవరు ఉన్నారా? అయ్యా పురుషులు రండి అయ్యా. రండి పురుషులు పైకి రండి. మొగలు ఒక నలుగురు పైకి రండి పురుషులు. అమ్మా అత్తయ్య మీ పైకి ఎక్కడ? మీరు పైకి ఎక్కడమ్మా? నాన్నగారండి మీరండి ఒకసారి పైకి రండి. అయ్యా మీరండి పురుషులు చెప్పరండి ఎక్కి అక్కడ మీరు ఎదురు కూర్చోండి. అక్కడ కూర్చోండి. అమ్మ మీరు ఐదుగురు అక్కడ అమ్మ దగ్గర కూర్చోండి. మీరు ఐదుగురు చట్టమాగా ఇబ్బంది పెట్టామైనా తప్పదు. మరి కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సిందే. పర్లేదు రైట్. అయ్యి మీరు రండి. పురుషులు పక్కనండి తీసా రెడీ చేయండి. ఆనందరావు గారు ఇంత కంగారు పిలిచారు. మనిషి ఉన్నాడో లేదో నాకు అర్థం కాలేదు. కనిపించాలి కదా, పిలిచినప్పుడు రావాలి కదా ఎదరికి. ఎక్కడున్నాడు? మనిషి ఉన్నాడా? మరి ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. దుర్గారావు గారు ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమం మనం చూద్దాం. అందరూ దయచేసి సహకరించండి. నాన్నగారు ప్రార్థన చేయండి. శ్యాంబాబు ఎక్కడున్నాడు? రెండయ్యా ఇచ్చేసి పైకి రండయ్యా. ప్రార్థన దుర్గారావు ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. కెమెరా పనిచేస్తుందా? సెల్లో రైట్. ప్రార్థన చేయడం. హలో 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 ప్రార్థన చేసుకుందాం. దయచేసి తాళ ఉంచండి ఒక నిమిషం. ప్రార్థన పరిశుద్ధుడు మా ప్రియ పర్లకు తండ్రి, ఘనమైన దేవా నీ బంగారు మా ప్రభావ ఇదిగో తండ్రి, గర్భందినములని అప్పుడు ప్రేమతో ప్రేమించి మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభు. ఇదిగో తండ్రి ఈ రాజకీయ సభలో ప్రభావ కృష్ణ పండుగ జరుపుకుంటాం. మేము సాయం చేసే వచ్చిన సమయంలో ప్రభావ పాల్చుకొని ప్రేమించి సన్మానం చేస్తాం. మీరు సహాయం చేయండి.
అన్ని విషయాల్లో మీ తోడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థిస్తాం. వందనాలు. తమ్ముడు శ్యామ కూడా చిన్న ప్రార్థన చేస్తాడు. ఆన్ చేసాను. ప్రార్థన చేసుకుందామండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా, గడిచిన కాలమంతా కూడా అపూర్వమైన ప్రేమతో ప్రేమించి ఇదిగో ప్రభా, ఈ రాత్రి గల సమయంలో నీ జన్మదిన శుభాకాంక్షలుగా మేమందరం కూడా ఇదిగో ఎంతో సంతోషంగా సమాధానంగా వర్ధిల్లే కృపను దయచేసినందుకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. అయా, స్థానిక సంఘ కాపరులు ప్రభా, గౌరవనీయులైన ప్రభా, మా తండ్రి గారిని తల్లి గారిని ప్రేమించి ఈ రీతిగా ప్రభా ఈ యొక్క ఇదిగో తండ్రి ప్రభా మేమందరము శుభాకాంక్షలు గ్రీటింగ్స్ గా మేము ప్రదర్శనలు చేస్తున్నాం ప్రభా. అందరూ కూడా ప్రభా ఎంతో సంతోషంగా సమాధానంగా అలనాడు దేవదూతలతో పాటు వర్ధిల్లే కృపను దయచేయమని నిరంతరము నిత్యము కూడా తరతరములు కూడా మాకు తండ్రి గారు ప్రభా తల్లి గారు ప్రభు మమ్మల్ని ఆదరించే బిడ్డలుగా దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామను బట్టి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సోదరుడికి వందనాలు. అయ్యా, స్టార్ట్ చేయండి మీరు. మా చక్రవర్తాలు అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా సౌండ్ అడగండి. అది చెప్పలేని పడుతుంది బయటికి పన్నెండు గట్టిగా సౌండ్లో కవర్ అయిపోయింది. ఇప్పుడు దాకా చాలా తప్పండి తప్పండి చాలా తప్పండి చక్రవర్తం వాళ్ళు తప్పలు పట్టుకున్నాం అవలేదమ్మా. తప్పలు పట్టాలి. అయ్యో ఫోటో తీసుకురావన్నా. చేస్తారా ఫోటో? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. మంచిదండి. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఇంకా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అత్తగారు మీకు నిండా వందనాలు. తోపు చేసి వచ్చారు మామగారు, మీకు నిండా వందనాలమ్మా. కొంచెం సౌండ్ స్వరం పనిచేస్తాను. ఈ సన్మానానికి నేను యోగ్యమో కాదో నాకు తెలియదు. నా అన్నలు కూడా నన్ను నువ్వు వ్యవసాయ పని మానేసి గుడికి వెళ్తామని మా నాన్న మా అన్నయ్యలు కూడా నా మీద పార్టీ కట్టారు. నేను వ్యవసాయం చేయను, ఆదివారం గుడికి వెళ్ళాలి, ఆదివారం పనిలోకి వెళ్ళాలని గొడవ. అలాగూ చేస్తూ వచ్చాం. ఆ తర్వాతే వేరే పడ్డాం. అన్ని రోజులు పనిలోకి వెళ్ళి ఆదివారం మానేసేవారు. ఇక్కడికి వచ్చిన వారు తనలో తప్పిన వారిలో ఈ చరిత్ర అంతా చంటమ్మకి తెలుసు. చంటమ్మ గారు కూడా ఉన్నారు. అప్పుడు ప్రోత్సహించడంలో అమ్మే తెల్లారుజాము టీ తెచ్చి ఇచ్చేది. ఆ పరిసరాల్లో పెట్టినప్పుడు ఆ పరిసరాల్లో పెట్టడానికి శనివారం వెళ్ళి అక్కడ ఎంత చెత్త ఉండేదో ఆ చెత్త అంతా చేసేది ఆవిడ. ఆ తర్వాత ఆదివారం ఇలా ఆరాధన చేసుకొచ్చేవాడు. అంత శ్రమించి ఆ సంఘాన్ని అప్పటికి అలాగ చేసుకుంటూ వచ్చాం. సరే స్కెచ్ కొడతాం ప్రారంభించాక కామచ్చమ్మ గారి నుంచి ఉండేది కమడి గారు కొన్న స్థలంలో. ఆ నీతిలో దిగుడు బావి అవి తీసుకుని గోడ తడిపితే నాసు కట్టింది. తాపి మేస్త్రులు
ఇటుక ఎరగొడతా కానీ తాపీతో కొడితే తాపీ 2 ముక్కలు అయిపోయింది. అంత స్టాండర్డ్గా అంతగా తడిపి ఆ జాడు కర్ర ఉండేది. ఇప్పుడైతే రేకులు వచ్చినాయి స్లాబ్కి. ఆ జాడు కర్ర మీద మట్టేసి ఆ మట్టి మీద మళ్ళీ మేగి మళ్ళీ దాని మీద అలికి అన్నీ చేస్తే ఇప్పుడు సెంటరింగ్ పెట్టిన రేకుల కంటే సాఫ్గా ఉంటుంది మన షాపు. చూడండి, మొదటి షాపు, ఆ తర్వాత మళ్ళీ రేకులు వచ్చినాయి. ఈనాటికి కూడా గాలికి వదిలిపెట్టేస్తాం. మా మీద నిందలు లేవా? ఇందాక అయ్యగారు చెప్పాడు, సేవకుడు ఏడుస్తున్నాడు, ఏడుస్తూ సేవ చేస్తున్నారు. నిజంగా దేవునికి ఇష్టమై సహిస్తూ భరిస్తూ, సంఘానికి తెలుసు సంఘం మీద ఎంత వస్తుందో, సేవకుడు ఎంత తింటున్నాడో, సేవ చేస్తే ఏమిస్తున్నారో. ఈ సంవత్సరం అంతట్లో ఇన్ని సంవత్సరాల్లో ఎరుగుదురు. దుర్గారావు గారికి తెలుసు ఏ ఆదివారం ఎంత వస్తుందో, సేవకుడికి ఎంత ఇస్తాడు. మొన్న ఆదివారం ఎంత ఇచ్చారు అయ్యగారు? అదిగో జయరాజు చెప్తున్నాడు, అయ్యగారు అప్పటికి వెళ్ళిపోయారు, 500 ఇచ్చారు 2 సేవకులకు. నా దగ్గర చిల్లరున్నా నాకు డబ్బులు సాలో, పెద్దోడు ఏటో ఒకటి తెచ్చుకుంటాడని 200 ఆయనకి ఇచ్చి 300 నేను ఖర్చు చేసుకున్నాను. మీరిచ్చే కానుకలు అన్నీ కూడా పుస్తకాలు ఉన్నాయి, లెక్క చెప్తలేదు, అన్నీ చేస్తలేదని అనుకుంటున్నారు. నేను ప్రభువుకు జడిచి చేస్తున్నాను. మీకు చెప్పినా చెప్పకపోయినా, ఉదాహరణ మనము కొలువులు వెళ్తున్నాం, అక్కడ 10-20 వేసి వస్తున్నాం, ఎంత వచ్చింది నాకు అడగగలమా? చెప్తారా? కానీ మన సంఘానికి అది కాదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి జయరాజు, దుర్గారావు గారు, సీని గారు, శ్యాంబాబు గారు వీరందరూ లెక్కలు చూసేవారే. నేను ఆ డబ్బులు కడగాలి వెళ్ళాం, నాకు పని లేదు. పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో సంతకం పెడతా. ఆ తర్వాత ఆ డబ్బులు పొట్టం కట్టేస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు తక్కువైనా నేను అట్లా మళ్ళీ లెక్కెట్టను. అవి పట్టుకెళ్ళి బ్యాగ్లో వేస్తాను. లెక్కల ఏ దేనికి అవసరమో దానికి రాసి చేస్తూ ఉంటాను. ఇవాళ ఈ సన్మానం ఆ రోజు చేయాలి. ఆ రోజు జరగడానికి అడావుడు అయిపోయింది, లేట్ అయిపోయి వాతావరణం అనానుకూలంగా ఉండింది. ప్రతి కుటుంబం ఫోటోలు దిగాలని ఆశపడ్డా, అది జరగలేదు. ఈవేళ మరి ఎందుకో రతన్రాజు ఆ ఫిలిం తీసి అది ఫోటో కట్టించుకొచ్చి ఈవేళ మీ ఎదురుగుండా ఇలాగ నిలబడటానికి దేవుడు చేసిన కృపే, నాదేమీ కాదు. నిన్న రాత్రి అయితే మంగళవారం లేవలేదు. మంగళవారం అయితే ఆయా ఉదయం హాస్పిటల్కి వెళ్ళి వచ్చి పడుకుని ఆ రాత్రి అంతా మూలుగుతూ దరెట్టి ఈవేళ కూడా జ్వరంతో ఉన్నాను. ఇద్దరు కొంచెం టిఫిన్ చేశాను, ఇందాకే అన్నం తిన్నాను. నాకు బలహీనతే, నేను మనిషినే కదా. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒక తెల్లారుజామున ప్రార్థన లేకపోతే నాకు ఎంత బాధ కలుగుద్దో అంత కాదు. నేను లేకపోతే చాలామంది తెల్లారు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఇవాళ పనులు అవ్వలేదు, ఇవాళ వాక్యం వినపడలేదు, ఈ సంగతి వినపడుతుంది. కాబట్టి మీ అందరికీ మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పెద్దలు కూడా నేను ఏదో యథార్థంగా చెప్తున్నాను. ఈ పెద్దలు, ఇక్కడున్న పెద్దలు లెక్కలు చూసేవారు ఈ సంవత్సరంలో సేవకుడికి ఇద్దామా, ఈ చేద్దామా అనే పదవి రాలే. నేను కూలికి వెళ్తే ఆ కూలి పని తెచ్చుకుని నేను తినేవాడిని. కూలికి మానేసి సమర్పించుకున్నాను. లేకపోతే బేరం ఉంది, వ్యవసాయం ఉంది, పొలాలు ఉంది, వాటి మీద నేను సంపాదించుకుంది. దీన్ని నేను నాజీరు చేయబడ్డా, ప్రత్యేకింపబడ్డా.
ప్రభు కొరకు జీవిస్తా. నా తుద ముట్టే వరకు ఆయన సేవ చేస్తాను అంతే. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు అనుదిన ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈ యొక్క రాత్రి వేళ మీరిచ్చిన ఈ కృపకై స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. మీ కృపకై కొరకే ప్రార్థిస్తున్నాము. ఆయురారోగ్యమందు ఆయుష్కాలంతో నీకు నడిపించండి. ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని మా రక్షకుడు విమోచకుడు యేసు ప్రభువును శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మంచిదమ్మా. ఇప్పుడు చీరలు పంచి పెడతారు, పాత్రలు వేస్తారు. ఒక ఐటమ్స్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ఐటమ్స్ ఉంది.